వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంటలో స్థానిక సెయింట్ థామస్ చర్చిలో శనివారం రాత్రి పాస్కా ఒత్తి వెలిగించడంతో ప్రారంభమైన ఈస్టర్ పాటలతోనూ పూజా కార్యక్రమాలతో క్రీస్తు పునరుత్థాన దివ్య స్వరూప ఆవిష్కరణ ద్వారా మన పాపాల కోసం మన రక్షణ కోసం శిలువ మరణం పొందిన ఆయన తిరిగి లేచాడని చాటి చెప్పడం జరిగింది. విచారణ గురువులు ఫాదర్ ఇట్టా మోసెస్ గారు క్రీస్తు పునరుత్థాన వాక్య సందేశం ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమానికి ఆరోగ్యమాత మఠ కన్యలు, సంఘ పెద్దలు, కమిటీ సభ్యులు, గాయక బృందం, విచారణ ప్రజలు, భక్తులు అనేకులు పాల్గొన్నారు. లాక్ పెట్టుకొని సెల్లుది అంటే ఏం చేయాలని దీప్తిమంతమై దివ్య కాంతితో మెరిసేను ఉజ్వల కాంతులు నిండెను ఉన్నత స్వర్గమునందున భూతగణములు వాడెను దివ్య పేరి ప్రోదేను పార్శ్వవర్తి చరణాల తర్వాత మీరు పల్లవి పాడండి. సర్వేశ్వరుని దీప్తితో సత్య సమాస్థలిమించెను భక్త కోటి మది పంగగా ఆనంద గీతి పాడెను దేవాలయము మ్రోగెను దైవ నిర్ణయము సాగెను దేవదేవుని కీర్తనల దివ్య ధ్యానము నిండేను స్వామి సేవా భాగ్యము ఏమి ఎరుగని నాకిది పాస్కా విధుల తీర్పగా పరమ కరుణతో బ్రోచిన
ప్రభుని దివ్య జ్ఞానము దయించగా లోని తమము నశించగా సన్నుతించరే చేరినను దివ్య గీతము పాడరే ఇశ్రాయేలీయులు తమ దేశమున వసించినప్పుడు వారు తమ ప్రవర్తన ద్వారా క్రియల ద్వారా ఆ నేలను మలినము చేసిరి. నా దృష్టిలో వారి ప్రవర్తన ముట్టుత వలె అపవిత్రమైనది. వారు ఆ దేశమున హత్యలు చేసిరి, విగ్రహముల ద్వారా ఆ నేలను మలినము చేసిరి. కావున నేను నా ఆగ్రహమును వారిపై కుమ్మరించితిని, వారి ప్రవర్తనకు క్రియలకు వారిని దండించితిని, వారిని అన్యదేశములకు చెదరగొట్టితిని. వారు పోయిన తావులందెల్లా నా నామమునకు అపకీర్తి తెచ్చిరి. జనులు వీరు ప్రభువు ప్రజలు, కానీ ఆయన వీరిని తమ దేశము నుండి బహిష్కరించినని చెప్పుకునేది. కానీ నా దివ్యనామమును గూర్చి నేను చింతించితిని. ఇశ్రాయేలీయులు తాము పోయిన తావులందెల్లా దానికి అపకీర్తి తెచ్చిరి. నీవు ఇశ్రాయేలీయులతో యావే ప్రభువునైన నా పలుకులుగా ఇట్లు చెప్పు, నేను మిమ్ము చూచి కాదు గాని నా దివ్యనామమును చూచి పనికి పూనుకుందును. మీరు పోయిన దేశములందెల్లా దానికి అవమానము తెచ్చితిరి. మీరు జాతుల మధ్య నా నామమునకు అపకీర్తి తెచ్చితిరి గదా. నేను జాతుల మధ్య నా మహానామము పావిత్ర్యమును వెల్లడి చేయుదును. అప్పుడవి నేను ప్రభువునని గుర్తించును. ఇది ప్రభువునైన నా వాక్కు. నేను మీ ద్వారానే జాతులకు నేను పవిత్రుడనని తెలియజేసుకుందును. ప్రతి జాతి నుండి నేను మిమ్ము ప్రోగు చేసి మీ దేశముకు కొనివత్తును. నేను మీపై శుభ్రమైన జలములు చల్లి మీ విగ్రహముల నుండి మీ మాలిన్యము నుండి మిమ్ము శుద్ధి చేయుదును. మీకు నూతన హృదయమును దయచేయుదును, నూతన ఆత్మను మీలో నుంచెదను. మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపు గుండెను దయచేయుదును. నా ఆత్మను మీలో ఉంచి మీరు నా చట్టములను అనుసరించున్నట్లు నా విధులను పాటించున్నట్లు చేయుదును. అప్పుడు మీరు నేను మీ పితరులకు ఇచ్చిన నేలపై వసింతురు. మీరు నా ప్రజలగుదురు, నేను మీకు దేవుడనగుదును. ఇది ప్రభువు వాక్కు. మాట్లాడుము ఓ మా ప్రభువా.